అండి చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. ఎల్లిపాయ కారం వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి సైడ్ డిష్గా ముందుగా చిక్కుడుకాయలను ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కింద తాలింపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ వేసుకోవాలి. చిక్కుడుకాయలని వాటర్ అన్నీ ఇంకిపోయి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు చిక్కుడుకాయలకు బాగా పట్టే వరకు వేగనివ్వాలి. చిక్కుడుకాయలోని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలకి చిక్కుడుకాయలోని వాటర్ అన్నీ ఇంకిపోయాక మరొక నిమిషం బాగా వేగనివ్వాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మిక్సీ జార్లో కారము చిన్న ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకున్న ఎల్లిపాయ కారము చిక్కుడుకాయలో వేసుకొని చిక్కుడుకాయలకు బాగా కారం పట్టే వరకు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చిక్కుడుకాయలను స్టాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ ఎల్లిపాయ కారం రెడీ. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.